అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవనున్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సమక్షంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిలకు ఏఐసీసీలో చోటు కల్పించడం లేదా ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టే ఛాన్స్ ఉందన్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇక వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవనున్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సమక్షంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిలకు ఏఐసీసీలో చోటు కల్పించడం లేదా ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టే ఛాన్స్ ఉందన్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించి గత కొన్ని నెలలుగా కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారంటూ కూడా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా దానికి ఒక స్పష్టత వస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ఢిల్లీలో షర్మిల వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేయబోతున్నారు. 10:30 గంటలకి కాంగ్రెస్ మల్లికార్జున పాటు రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతలందరినీ కూడా కలిసిన తర్వాత వైఎస్ఆర్టీపీ పార్టీని అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు. విలీనం చేసిన తర్వాత వైఎస్ షర్మిలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత ఉంటుందన్న దానిపైనే ఇప్పుడంతా కూడా సస్పెన్షన్ గా మారింది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేటటువంటి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజుతో పాటు మరొకవైపు ఏపీకి సంబంధించినటువంటి కొత్త కీలక నేతలు కాంగ్రెస్ నేతలంతా కూడా ఈ సమయంలో 10:30 గంటలకి పార్టీని విలీనం చేసేటటువంటి సమయంలో వైఎస్ షర్మిలతో పాటే ఉండబోతున్నారు. మరి ఏపీకి సంబంధించినటువంటి అధ్యక్ష బాధ్యతలు షర్మిలకి ఇస్తారంటూ కూడా వార్తలు ఇస్తున్నాయి. మరొకవైపు షర్మిలకి ఏపీ బాధ్యతలు అప్పచెప్తారా లేదా మరొకవైపు స్టార్ క్యాంపెయినర్ ఎందుకంటే రాబోయేటటువంటి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో షర్మిలని స్టార్ క్యాంపెయినర్ గా చేస్తారనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ ఒక క్లారిటీ రావాలంటే వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత అధిష్టాన పెద్దలు షర్మిలకి ఏం హామీ ఇస్తారన్నది మాత్రం చూడాలి. విలీనం చేసిన తర్వాత షర్మిల బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితే కానీ ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాగేంద్ర.